ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సోహన్ ఆఫీషియల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందరికి వచ్చేసిన అనమాట. ఈరోజు వీడియో ఏంటనుకుంటారా, వీడియో మాత్రం చాలా ఫన్ కాబోతుంది అనమాట. చెప్తే మజా ఏముంటుంది, వీడియో చూసేయండి. చలో ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. అసలు తప్పు నీది కాదురా, మా తాతగాడు అలా చేస్తుండకపోతే నాకు కర్మ పట్టేది కాదురా. ఇప్పుడు ఇదే అనమాట ప్రాంక్. ఈ మనం శివన్నని బుగ్గ చేస్తాం అనమాట. అర్థమైంది వచ్చా మీకు? వెళ్ళిపో, ఐఎమ్ వెరీ బిజీ నో, గో. ఫోన్ చేద్దాం శివన్న. మనం శివన్న ఫోన్ చేయబోతున్నాం అనమాట. శివన్న ఫోన్ చేసి మనం వీడియో సాధిద్దాం. ఫోన్ మన అరే నువ్వు ముంగల్ కిందకి వస్తున్నావు అయ్యా. నీ అమ్మరే, నీ చెవిటికి అన్న ఏడును దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. మొదలు సోనా రవాణా ఏమైందేమో వాళ్ళిద్దరికి. ఏమో అమ్మా ఏమైతుందేమో మన టీచర్లు అర్థమైతలేదు. అన్న కంపౌండ్ కాడ కూడా గిచ్చైంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. కంపౌండ్ కాడ కూడా ఇట్లా తిట్టుకురు, గట్టిగా తిట్టుకురు. నేను అందుకే పక్కకు వచ్చేసిన. గట్టిగా తిట్టుకురు. అసలు తప్పు నీది కాదురా, మా తాతగాడు అలా చేస్తుండకపోతే నాకు కర్మ పట్టేది కాదురా. రవాణా ఏమో ఏమైతుందేమో వీళ్ళకు. అయితే దాచెల్లి లింగంగా దెబ్బకాడు వెండి ఆడొస్తే ఆపుతాం. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. అవును బాయ్ బాట్వాడిని ఎందుకు, ఏమిటి, ఎలా? ఓ సిట్టేనా? బాగుంది. ఎట్లా మాట్లాడతారు? బయటోడు కాదురా అబ్బాయి, బయటోడని కాదురా అబ్బాయి. నేను ఎప్పుడు బయట లెక్క చూసినారా అబ్బాయి అని నాకు అర్థం. నేను ఎప్పుడు బయట లెక్క చూసినారా అబ్బాయి అని నాకు అర్థం. ఇప్పుడు డబ్బా కడుతుంది కదా గుంపు అని ఎప్పుడు బయట లెక్క చూసినారా అబ్బాయి. నా సొంత తమ్ముని కన్నా ఎక్కువ చూసుకుంటా కదా అని. మాట్లాడుతుండ్రా బ్యాడు. ఎందుకు మాట్లాడతారు? పెడతారా అబ్బాయి, నువ్వు మంచిగా ఉంది. కిరాక్ అవుతుంది మళ్ళీ అని అడుగు. మళ్ళీ ఏ విషయంలో అయితే గిరాకు? నేనంటే నాగాన్ని పట్టుకుని ఫోటోలు దిగుతున్నా. మధ్యలో ఆయన దిగడు వచ్చి దిగుమని చెప్పి ఓడుతున్నా. నేను తొలిన ఆపినా నీ ఫోటోలు దిగకరా అని చెప్పి. వాళ్ళ అడవుల పోటీల కోసం అనుకున్నా. ఇప్పుడు అవి ఏంతో అంటే ఏం కాలేదు రా. ఎప్పుడు ఊకే ఒకసారి మంచిగా అనిపిస్తారు, రెండుసార్లు మంచిగా అనిపిస్తాయి. ఊకే మంచిగా అనిపిస్తుందిరా బాబు ఎవరికైనా. మంచిగా అనుకో రావాల్సి ఎందుకు వస్తా? మంచిగా అనిపించకపోతే ఎందుకు రావద్దు. మంచిగా అనిపిస్తుంది రావాలి. మంచిగా ఎందుకు రావద్దు అంటున్నా నేను. అవును బాయ్, మంచిగా అనిపిస్తుంది రావాలి. ఆడే పడు రాబాయ్, నాకు రావద్దని చెప్పడానికి నువ్వు రాబాయ్. అవును మనం ఆడే పడు రాబాయ్, నాకు రావద్దని చెప్పడానికి నువ్వు రాబాయ్. అవును మనం ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. మంచిగా అనిపిస్తలే. మళ్ళీ ఏం మంచిగా అనిపిస్తలేదు నాకు అర్థమైతే. అవురా నాకు ఆడానో రాకని చెప్పి నాకు ఆడానో రాకని చెప్పి నేను డబ్బా కాడికి వచ్చి స్టంట్ అయిపోయింది. ఏం సోమైందా
ఆడుతున్నా ఏమైంది ఏమైందా పోయి ఏమైందన్న అరే లోపల కొట్లాట బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? మాటనే కాదు బ్రో. ఇప్పుడు చూడు ఇంకా ముందు చేసిన వేసి రావని అంత దూరం వెళ్ళిపోయినారు. ఆరు గంటల మాటలు మాట్లాడి పెట్టి పెట్టి అలా దెంగేసిండు ఇప్పుడు. ఎందుకు అవసరమా బ్రో కొట్లాటలు? ఏం కొట్టుకుంటారో ఏమో మీకే ఇంతసేపు బాగానే ఉంటారు కానీ గీతాల గీతాలు ఏమైంది హోటల్ది? ఇంతసేపు బాగానే ఉంటారు కానీ గీతాల గీతాలు ఏమైంది హోటల్ది? అన్న కూడా ఏమైందేమో కాంపౌండ్ కాడ గట్టి గట్టిగా మోసుకుంటారు ఇద్దరు కలిసి. పిచ్చుకున్నా నేను చూసి ఎట్లా చేసినాడు అలా గుర్తుకుందా? పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. ఆడిది చెప్తున్నా రాక్ దెంగే అని చెప్పి నువ్వు ఆంతర్కొస్తున్నావు నాకర్కి వస్తున్నావు రాక్ దెంగే అని చెప్పి చెప్పు. అనకాడికి నాకాడికి ఆడు చూసి రాక్ దెంగే అని నిన్ను ఆడో నీ మొబైల్ అన్నాడు కదా ఎవరు నేను మొబైల్ అన్నాడు బాయ్. నువ్వు ఓని ఆడోడు నిన్న అమ్మకి నీ మొబైల్ అన్నాడు సరిగ్గా లేదు. అవును బా ఎంతసేపు అంటారు బా ఊకి వెళ్ళాక నుంచి బయటికి మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఆలోచించుకొని ముంగలో తను అది చెప్పకుండా చెప్తారు ఏమవుతుందని చెప్తే రావద్దు పీకొద్దంటే ఏమన్నారు వెళ్ళాక ఏమన్నా తెలుసా నీకు? అట్లా అనే ముంగలు ఒకసారి ఆలోచించుకో ముడ్లు అంటే ఏమవుతుంది అని చెప్పి అడుగుతుండే చెప్పకుండా చెప్తలేరు. అవరా బేముంట రావద్దు పీకొద్దని అనొద్దు రాబే ఒక మాట అనే ముంగల రావద్దు పీకొద్దని అనొద్దు రాబే ఒక మాట అనే ముంగల ఆలోచించుకొని అను అను అనకు అండలే అను అను అనే ముంగలు ఒక మాట ఆలోచించుకొని అను. ఏం చూడండి స్టార్ట్ చేసారు ఇగో మధ్యలో ఇగో పాసి ఎంత నాది ఇగో పాసి ఎంత నాది అయిపోయి దగ్గర పోతాను ఏనా మొదల వాళ్ళు 100 రూపాయలు పెడితే వస్తుంది మరి ఇప్పుడు ఆ రోజు మా ఇంట్లో దాగి అక్కడనే ముందర మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజులా ఆధార్ కూర్చొని వాళ్ళు వచ్చి కొడితే మంచిగా ఉంటుందా? వాళ్ళని ఆ కొడుకులని మన మా ఇంట్లో కూడా అట్లనే చేసిండు. ఎవరిని పడతాడు నీడుతుండు వీడు ఆ మాట అన్నందుకు నువ్వు అన్న సుల్లియా నాకు చెప్పండి నీకు ముట్ట కానీ దెంగేడికన్నా ఫస్ట్ అంట ఎవరికన్నా మంచి అనిపిస్తా ఆ కొడుకులని మన మా ఇంట్లో కూడా అట్లనే చేసిండు. ఎవరిని పడతాడు నీడుతుండు వీడు ఆ మాట అన్నందుకు నువ్వు అన్న సుల్లియా నాకు చెప్పండి నీకు ముట్ట కానీ దెంగేడికన్నా ఫస్ట్ అంట ఎవరికన్నా మంచి అనిపిస్తా రాబాయ్. అది ఇందా నాకు గుళ్ళే కబర్గా పక్కగా మధ్యలో ఉన్న డబ్బగారు చెప్పిన మాట్లాడేమో వస్తుంటే అని చెప్పి నాకు కబర్గా పక్కగా మధ్యలో ఉన్న సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మాట్లాడుకో ఉండగా నడుగుతాయి మాట్లాడే చెప్తున్నా అదే చెప్తున్నా కదా అది వెళ్ళిపో చెప్తున్నా రాబోదు దింగి అన్నావా ఎవరిని అన్నావు కదా ఎవరిని అన్నప్పుడు దగ్గర నేనెందుకు పోతారా నువ్వు దింగి నువ్వు పోయా నువ్వు పోయా నువ్వు నేనెందుకు పోవాలి అదే రారవే
నేను ఎందుకు పోవాలి అరే రారమే పెన్ తీసుకున్నా ఉత్తరం కూర్చోండి ఏం కొట్లాడుతున్నామో మీరు కొట్లాడితే అలా ఉండండి మీరు మంటున్నారు అవే నడుగుతే వీడికా నడిచేది నా ఫంక్షన్ హాల్ నడు ఇంకేం లేదా ఫంక్షన్ హాల్లో పోయి మొత్తం ఇప్పుడు మరి ఇంటికాడ నడు వెళ్ళలేదా 2 మరి వస్తున్నాను ఇంటికి ఓరే పో ఏందా అరే నడక కూర్చో ఏ నడక ఎక్కువ పండుగ आईबोल का भाई जब भैया यही कल का दूसरा पे अरे ना आप ये भाई जब ये काय आयब ये रांगन माता बुग्गा इलेवाडी पडो ये रांगन माता बुग्गा इलेवाडी पडो बुग्गा बुग्गा ఏండే ఏమైనా మాట్లాడండి అదే బోలే ఒక పాట పాడండి बुग्गा भाई